నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ లీడర్. నాయకత్వం అంటే రాజకీయాల్లో రాణించడం ఒక్కటే కాదు. నాయకత్వం అంటే పదవులు అలంకరించడం మాత్రమే కాదు. నలుగురి మధ్యలో ఉండి ముందుకు నడిపించడమే నాయకత్వం. సమాజ సేవలో ముందు నిలవడమే నాయకత్వం. అందరిలో ఉంటూ అరుదైన వ్యక్తిత్వం సాధించడమే నాయకత్వం. రాజకీయం, సామాజిక చైతన్యంలో వెరవని ముందడుగే నాయకత్వం. అలాంటి అరుదైన వ్యక్తిత్వాల పరిచయ మాలికే ఈ లీడర్ కార్యక్రమం. అతనొక సామాన్యుడు. వ్యాపారంలో ఎలా అయినా సరే రాణించాలి అని ఒక చిన్న ఆలోచన. ఎవ్వరూ ఊహించని రీతిలో ఒక ప్రయోగం చేశాడు. అందరి అంచనాలకు భిన్నంగా అతని వ్యాపారం దినదినాభివృద్ధి సాధించింది. ఇప్పుడు ఆ వ్యాపారం విజయపథాన దూసుకుపోతోంది. ఇంతకీ ఎవరా సామాన్యుడు, ఏంటా వ్యాపారం తెలుసుకోవాలనుందా? చూడండి. ఇదిగో ఈయన పేరు వత్సవాయి రవి. ఖమ్మం నగరానికి చెందిన రవి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఖమ్మం జిల్లాలో భూముల ధరలు ప్రతి ఏటా రెట్టింపు స్థాయిలో పెరుగుతోంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం గత 2 ఏళ్లుగా సంక్షోభంలో పడిపోయింది. దీంతో రవి మదిలో వచ్చిన ఒక్క ఆలోచన ఆయన వ్యాపారాన్ని ఎక్కడికో తీసుకువెళ్లింది. ఇప్పుడు ఆయన నెలకొల్పిన బాలాజీ ఎస్టేట్స్, లోహిత రిసార్ట్ సంస్థలు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. సాధారణంగా రియల్ ఎస్టేట్ అంటే 4 ట్రక్కుల మట్టి, 4 సరిహద్దు రాళ్లు వేసి రోడ్లు చూపించి చేసే వ్యాపారంగానే కనిపిస్తుంది. కస్టమర్ తాను కొన్న వెంచర్లో ప్లాట్ రేటు పెరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది ఎకరాల సాగు భూములు అటు వ్యవసాయానికి పనికిరాక, ఇటు నివాస యోగ్యంగా లేక, పిచ్చి మొక్కలు, తుమ్మ మొదళ్లతో తాము కొన్న ప్లాట్ను సైతం గుర్తించలేని పరిస్థితి. దీనికి తోడు భూ కబ్జాలు పెరిగిపోయి కష్టపడి కొనుగోలు చేసిన ఆస్తికి రక్షణ లేకుండా పోతుందే అనే ఆవేదన. రియల్ రంగం కుదేలై కొనుగోలుదారులు, ఏజెంట్లు, బ్రోకర్ల చేతిలో నిలువు దోపిడీకి గురవుతున్న తరుణంలో వినియోగదారుడు పెట్టే ప్రతి పైసాకి జవాబుదారీగా ఉంటూ వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు బాలాజీ ఎస్టేట్స్ అధినేత. వ్యవసాయ భూములు మొత్తం కూడా ప్లాట్లుగా డివైడ్ చేయడం వల్ల ఈ బీడు భూములుగా మారి పంటలు పండకుండా అటు హౌస్ కన్స్ట్రక్షన్స్ కట్టకుండా ఖాళీగా ఉంటున్నాయి. దానికోసం నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఒక ఆలోచన చేసింది ఏంటంటే, దీంట్లో ఈ ప్లాట్లలో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యే లోపు కొంత కస్టమర్కి ఇన్కమ్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ ప్లాంటేషన్ చేయడం జరిగిందని. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనుగోలుదారులు అడుగడుగునా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టి ప్లాట్ కొనుగోలుదారునికి మరింత ఆర్థిక భద్రతను చేకూర్చాలని భావించారు రవి. రియల్ ఎస్టేట్కు ఆధునిక వ్యవసాయ పద్ధతులు జోడించి పర్యావరణ పరిరక్షణ ప్రథమ కర్తవ్యంగా బాలాజీ ఎస్టేట్స్లో పెట్టే సులువైన పెట్టుబడితో విలువైన ఇంటి స్థలంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందేందుకు దేశంలోనే మొదటిసారి శ్రీగంధం, మలబారు చెట్ల పెంపకాన్ని చేపట్టారాయన. ఈ చెట్ల ద్వారా వచ్చే ఆదాయంలో కస్టమర్లను భాగస్వాములను చేస్తున్నారు. ప్లాట్లు అమ్మడంతో పాటు అక్కడ చెట్లు నాటి వినియోగదారులకు ఆయన ఎలా ఆర్థిక భద్రత కల్పిస్తున్నారు. ఈ ప్రయోగం సగటు మనిషిని ఆకట్టుకుంటోంది. భద్రత ఉన్న విషయం కావటంతో రియల్ భూమ్ తగ్గినా బాలాజీ రియల్ ఎస్టేట్స్ వ్యాపారం మాత్రం అమాంతంగా రెట్టింపయింది. గడిచిన 10-15 ఏళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ 2 ఏళ్లుగా సంక్షోభంలో పడిపోయింది. తెలంగాణలో హైదరాబాద్ తరువాత ఖమ్మం నగరం రియల్ రంగానికి అగ్రగామిగా ఉంది. అయితే గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కూడా క్షీణించిపోయింది. ఇప్పుడు ఈ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వేలాది మంది జీవనోపాధిని కోల్పోయారు. అదే సమయంలో వత్సవాయి రవి చేపట్టిన ప్రయోగం ఒక కొత్త దారిని చూపించింది. గడిచిన 10-15 ఏళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ 2 ఏళ్లుగా సంక్షోభంలో పడింది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం నగరం రియల్ రంగానికి అగ్రగామిగా ఉంది. అయితే గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా క్షీణించింది.
ఈ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వేలాది మంది జీవనోపాధిని కోల్పోయారు. అదే సమయంలో వత్సవాయి రవి చేపట్టిన ప్రయోగం కొత్త దారి చూపింది. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగానూ, మరోవైపు ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోనూ ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది రఘునాథపాలెం. ఇక్కడే విశాలమైన 100 ఎకరాల్లో బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి వెంచర్ వేశారు. ఖమ్మం బస్టాండ్ నుంచి బయలుదేరి కేవలం 10 నిమిషాల్లో చేరుకునే బాలాజీ ఎస్టేట్స్లో ఒక అద్భుతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అమ్యూజ్మెంట్ పార్కులు, మ్యూజికల్ ఫౌంటైన్లు, మినీ జూ పార్కులు, పిల్లల ఆట స్థలాలతో ఒక్కసారి అడుగు పెడితే చాలు వినియోగదారులు అనిర్వచనీయమైన అనుభూతి పొందేలా రూపొందించారు. ఇక్కడ కస్టమర్ కొనే 166 చదరపు గజాల ప్లాట్లో 15 శ్రీగంధం మొక్కలు, 15 మలబారు వేప మొక్కలు నాటి వాటిపై వచ్చే ఆదాయంలో వారిని భాగస్వాములను చేస్తున్నారు వత్సవాయి రవి. కస్టమర్ కొనుగోలు చేసిన ప్లాట్లో వేసిన మొక్కలు పూర్తి పెరుగుదల వచ్చే సమయం వరకు వాటి సంరక్షణ, పోషణ, మార్కెటింగ్ బాధ్యతలన్నీ ఎస్టేట్స్ తీసుకుంటుంది. మొక్క దిగుబడిపై వచ్చే ఆదాయం నుంచి 60% కస్టమర్లకు చెల్లించి మిగిలిన 40% నిర్వహణ ఖర్చుల కింద సంస్థ అకౌంట్లో జమ చేస్తారు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పేరుతో భూభాగాన్ని కాంక్రీట్ జంగిల్లా మారుస్తున్న తరుణంలో శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత రవి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో హరిత విప్లవానికి పెద్దపీట వేశారు. స్వతహాగా పర్యావరణ ప్రేమికుడైన వత్సవాయి రవి తన వెంచర్లో పచ్చదనానికి ప్రాధాన్యతనిచ్చారు. వెంచర్ మొత్తం వేలాది మొక్కలను నాటి కంటికి రెప్పలా కాపాడుకుంటూ 100 రకాల పక్షులను సంరక్షిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారాయన. ఎక్కడా లేని విధంగా 40 అడుగుల మెయిన్ రోడ్లు, 30 అడుగుల అంతర్గత రోడ్లు, సెంట్రల్ డివైడర్ విత్ గార్డెన్, సోలార్ సెంట్రల్ లైటింగ్. ప్రపంచంలో ఏ మూల ఉన్నా వెంచర్ను ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా, కంప్యూటర్, సెల్ ఫోన్ ద్వారా వీక్షించేందుకు వీలుగా హై పవర్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు వాటర్ పాండ్ విత్ ఫామ్ హౌస్, అందమైన గ్రీన్ పార్క్ గార్డెన్, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్స్, ఫిష్ ఫౌంటైన్స్, మినీ జూ పార్కు ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లో 62 రకాల పండ్ల చెట్లు ఉన్నాయండి. మన భారతదేశంలో దొరికే ప్రతి ఒక్క పండ్ల చెట్టు కూడా మనం ఇందులో నాటడం జరిగింది. అంతేకాదు, కస్టమర్లు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సైట్ విజిట్ చేసేందుకు అందుబాటులో వాహనాలను కూడా ఎస్టేట్స్ అధినేత రవి ఏర్పాటు చేశారు. పిల్ల పాపలతో వెంచర్ను సందర్శించే కస్టమర్లకు దేశవ్యాప్తంగా లభించే 80 రకాల పండ్లను ఉచితంగా అందించటం కూడా ఆయన ప్రత్యేకత. తన ఆరాధ్య దైవమైన బాలాజీని నిత్యం మనసా వాచా స్మరిస్తూ మానవ సేవే పరమార్థంగా కస్టమర్లకు సేవలందిస్తూ వస్తున్నారు బాలాజీ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత వత్సవాయి రవి. సేవాభావాలున్న ఆయన ఒకవైపు దేవునికి, మరోవైపు సామాన్య మధ్యతరగతి వర్గాలకు వివిధ సేవలు కూడా అందిస్తున్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే వత్సవాయి రవి ఖమ్మం ఖానాపూర్లోని అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నిత్యం వెళ్లి పూజలు చేస్తారు. గుడికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. నాకు మనసుకు ఆనందంగా ఉన్నా, మనసు చికాగ్గా ఉన్నా ఇక్కడికి వచ్చి కాసేపు గడిపి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకు ప్రతి నిత్యం ఇక్కడికి వస్తుంటానండి. ఇక్కడ దూపదీప నైవేద్యాలు మొత్తం మా కంపెనీ తరఫున చూస్తుంటాం. మనం ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడు అనేగ్రహం ఉంటుంది కదా ఏది జరిగేది. అందుకని నా ప్రతి కదలికలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ముందునడుతుంది. మా కంపెనీ పేరు కూడా శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అని పేరు పెట్టుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్తూ జరుగుతుంది. మరోవైపు తన రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా 100 మందికి పైగా నిరుద్యోగులకు జీవనోపాధిని కల్పించి మార్గదర్శిగా నిలుస్తున్నారు. అంతేకాదు, తన వద్ద పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, 2 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాలను కల్పించారు. బాలా ఎస్టేట్ లో దొరకడం వల్ల మేము చాలా అదృష్టవంతులు. మా ఫ్యామిలీ కూడా గొప్పగా బతున్నాడు. ఈ రవిసారి ఆశీస్సులతో మేము ఇక్కడ ఉద్యోగంగా చేస్తున్నాడు. నెలకు ఒక 20,000 శాలరీ ఇస్తున్నారు. ఈ బాలా ఎస్టేట్ వచ్చిన తర్వాత మాకు అన్ని రకాలుగా హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ కవరేజ్లు, మా ఫ్యామిలీ ఏమైనా ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా రవిసారి వచ్చి ముందుండి మాకు అన్ని రకాల సేవలు అందిస్తున్నారండి. ఇందుకు సంబంధించిన ప్రీమియం చెల్లింపులన్నీ సంస్థ నుంచే భరిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు రవి.
రియల్ ఎస్టేట్ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సులువైన పెట్టుబడితో విలువైన ఇంటి స్థలంతో పాటు శ్రీగంధం, మలబారు మొక్కలతో ఆదాయాన్ని సమకూర్చుకునే విధానాన్ని ప్రవేశపెట్టిన శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి సమాజ సేవలో నేను సైతం అంటూ ముందుకు సాగుతున్నారు. శ్రీ బాలాజీ ఎస్టేట్స్ లో కస్టమర్లు కోరుకునే అంశాలన్నింటినీ అందుబాటులో ఉంచటంలో రవి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కస్టమర్లు పెట్టిన పెట్టుబడికి భద్రత, ఆదాయంతో పాటు అవసరమైనప్పుడు ప్లాట్ అమ్ముకునే సౌకర్యం ఉంది. వీలు కుదిరినప్పుడల్లా మొత్తం కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు అనువుగా వెంచర్ను రూపొందించారు. సేవాభావంతో పాటు ప్రకృతి ప్రేమికుడిగా, మార్గదర్శిగా కనిపిస్తున్న వత్సవాయి రవి తాను చేసేది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోకుండా తన మదిలోని ఆలోచనలన్నీ అమలు చేసి సరికొత్త వెంచర్ను రూపొందించారు. దీంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని అసాధ్యం కాని సమయంలో సుసాధ్యం చేసి సత్తా చాటుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఆయన ఒక రియల్ హీరో. ఇక్కడ పెంచే శ్రీగంధం చెట్లు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారాయన. ప్రపంచంలో కేవలం భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో మాత్రమే పెరిగే శ్రీగంధం మన దేశం నుంచి 196 దేశాలకు ఎగుమతి కూడా అవుతుంది. శ్రీగంధం చెట్టుకు శాస్త్రీయ నామం శాంటలం ఆల్బమ్. సుగంధ తైలాలతో శ్రీగంధం చెట్లు విపరీతమైన డిమాండ్ కలిగి ఉన్నాయి. ప్రపంచంలో దాదాపు 80% దేశాలు శ్రీగంధం దిగుబడిపై ఆధారపడి ఉన్నాయి. వీటి తైలాన్ని ఔషధాలలో, సెంట్లు, అత్తర్లు, సబ్బులు, కాస్మెటిక్స్, అగరబత్తీలతో పాటు పలు ఉత్పత్తులకు వినియోగిస్తారు. శ్రీగంధానికి ఉన్న విశేష ఔషధ, సుగంధ లక్షణం వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారానికి సమానంగా దీని ధర పలుకుతుంది. కస్టమర్ కి అదనపు ఆదాయం ఇవ్వడం కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్లైనటువంటి శ్రీగంధం ప్లస్ మలబార్ వేప చెట్లు ఇవి కంపెనీ ఖర్చుతో ప్లాంటేషన్ చేసి, వేసి, పెంచి, పోషించి, పెద్ద చేసి వీటి మీద ఆదాయం క్రియేట్ చేసి వచ్చిన ఆదాయంలో కస్టమర్ కి 70% లాభం ఇస్తూ 30% కంపెనీ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటూ చేసిన ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. భారతదేశంలో లభించే శ్రీగంధం నాణ్యతతో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏడాదికి 4,000 టన్నుల డిమాండ్ ఉన్నప్పటికీ కేవలం 1,200 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఈ మొక్క సుమారు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కాలంలో సుమారు 25 కిలోల నుంచి 100 కిలోల వరకు గరిష్టంగా దిగుబడి ఇస్తుంది. ఇదిలా ఉంటే శ్రీగంధం మొక్కల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. శ్రీగంధం సాగును ప్రభుత్వ సహకారం, నిపుణుల సలహాల మేరకు చేపట్టాల్సి ఉంటుంది. ఈ చెట్లు తయారీకి వచ్చాక ప్రభుత్వ అనుమతి మేరకే నరికి ఎక్కడికి ఎగుమతి చేయాలని సూచిస్తే అక్కడికే పంపాల్సి ఉంటుంది. శ్రీగంధం రకం ఎర్రచందనం లాంటి వృక్షాలతో సమానమైనప్పటికీ ఇందులో ఔషధ గుణాలున్నందువల్ల నిషేధించే అవకాశం లేదు. బయట ఏంటంటే ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ఖాళీగా ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే గ్రీనరీ చెట్లను వేసి వచ్చిన ఆదాయంలో 70% కస్టమర్కి ఇస్తూ 30% కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఒక హాలిడే స్పాట్ లాగా ఉంది ఇక్కడ. ఇక మలబారు వేపను చూస్తే రాయల్ నీమ్ అంటారు. ఈ మొక్క 5 నుంచి 6 సంవత్సరాల కాలంలో సుమారు 45 అడుగుల పైన ఎత్తు వరకు నిటారుగా పెరుగుతుంది. అలాగే చుట్టుకొలత సుమారు 5-6 అడుగుల వరకు ఉంటుంది. ఈ మొక్కను ఒక్కసారి నాటితే 3 సార్లు దిగుబడి పొందటానికి అవకాశం ఉంది. ఇది ప్రపంచ కలప వృక్షాలలో అతి తక్కువ కాలంలో పెరిగే వృక్షం కావటంతో మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. నిజంగా ఖమ్మంలో ఇలాంటి వెంచర్ ఉందా అని ఆశ్చర్యంతో చూడ్డానికి వచ్చాను. ఇట్స్ రియల్లీ అమేజింగ్ అన్నమాట. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చూసిన తర్వాత నా ఫీలింగ్ అట్లా అనిపించింది. ఇలాంటి వృక్ష జాతులను శ్రీ బాలాజీ వెంచర్లో నాటిన ఆ సంస్థ అధినేత వత్సవాయి రవి సులభ వాయిదాల్లో ప్లాట్లను వినియోగదారులకు అందిస్తూ సేవకు సేవ, లాభానికి లాభం అన్నది అక్షరాలా రుజువు చేస్తున్నారు. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్ లీడర్. నమస్తే.